ఫిబ్రవరి 3వ తేదీ నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల అకౌంట్లలో నిధులు జమ కానున్నాయి. గ్రామాల వారీగా నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వీటితో పాటే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 12,845 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 563 గ్రామాల్లో గత నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్కరోజే 4 స్కీమ్స్ ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇక మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు కనీసం 600 గ్రామాల చొప్పున 40 రోజుల వ్యవధిలో అన్ని గ్రామాల్లో స్కీమ్స్ పూర్తి చేసేలా షెడ్యూల్ రెడీ అయ్యారు. ఇదాంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, జనవరి 26న కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా 4 పథకాలను కూడా ప్రారంభించింది. అయితే ఈ పథకాలను గ్రామాల వారీగా అమలు చేసేందుకు అధికారులు కూడా షెడ్యూల్ కూడా ఖరారు చేస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి లబ్ధిదారుల అకౌంట్ లో నిధులు కూడా జమ చేయనున్నారు. అంటే మేజర్ గా ఇటు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి నిర్దేశించుకున్న గ్రామాల్లోని లబ్ధిదారుల ఖాతాలో కూడా జమ చేయాలని కూడా ఇప్పటికీ ఆర్థిక శాఖ కూడా ఆదేశాలు కూడా అందాయి. అయితే వీటితో పాటు ఇప్పటికీ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డ్స్, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేయాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక మండలాల వారీగా అన్ని గ్రామాల్లో షెడ్యూల్ పై ఇప్పటికే అధికారులు కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చారు అధికారులు. ఇక రాష్ట్రాల్లో దాదాపు 12,845 గ్రామాలు ఉన్నాయి. ఇందులో జనవరి 26న 563 గ్రామాల్లో ఈ నెల, అంటే 563 మండలాల్లో ఒక్కొక్క గ్రామాల్లో ఈ నెల, అంటే జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకే రోజు 4 స్కీములు కూడా ప్రభుత్వం అమలుకు తెచ్చింది. ఇటు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, అదేవిధంగా రేషన్ కార్డు ఇష్యూ సంబంధించి కూడా 4 స్కీములు కూడా ఒక్కొక్క గ్రామంలో మాత్రమే ఇప్పటికే 100% కూడా పూర్తి చేసింది. అయితే మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు కనీసం 600 గ్రామాల చొప్పున 40 రోజుల వ్యవధిలో అన్ని గ్రామాల్లో కూడా ఈ 4 స్కీములు పూర్తి చేసే విధంగా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ఒకవేళ రేషన్ కార్డులపై క్లారిటీ వస్తే రోజుకొక గ్రామం చొప్పున అయినా సరే నెలలో ప్రక్రియ పూర్తి చేసేలా అంచనాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు రేషన్ కార్డు సంబంధించి కూడా దాదాపు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్కొక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మరి ఈ నేపథ్యంలో ఎంతో మంది, దాదాపు 10 లక్షల మంది కూడా కొత్త రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు కూడా చేసుకున్నారు. కాబట్టి మరి వాళ్ళు ఎంతో ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డు కోసం. మరి ఇప్పటికే ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి మిగతా గ్రామాల్లో విడుదల వారీగా, అంటే ఈ నెల 3 నుంచి కూడా విడుదల వారీగా అన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక ప్రతి గ్రామంలో 4 స్కీములు అమలు చేయాల్సి ఉండడంతో అన్ని శాఖ అధికారులు కూడా సమన్వయం చేస్తున్నారు. ఇక గృహ నిర్మాణ, వ్యవసాయ, పౌర సరఫరా, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు కూడా ఆయా పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను కూడా ఒక గ్రామంలో ఫైనల్ చేసుకునేపై విలేజ్ షెడ్యూల్ కూడా ఇవ్వనున్నారు. ఇక గతంలో ఎకరాల వారీగా రైతు పెట్టుబడి సాయం కూడా రిలీజ్ చేస్తారు. మరి ఇప్పుడు గ్రామాల వారీగా లిస్టును కూడా ఫైనల్ చేస్తున్నారు. ఎందుకంటే మనం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు అందరికి కూడా రైతు భరోసా ఇస్తారు. కానీ మరి ఈసారి మాత్రం ఓన్లీ వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే, ఎవరైతే నిజంగా రైతులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఒక రైతు భరోసా కూడా పడనుంది. అంటే గతంలో ఇటు వెంచర్స్ కి, రాళ్లు రప్పలకు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ భూములకు కూడా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా రైతు భరోసా వేసింది, రైతు బంధు. మరి ఈ నేపథ్యంలో మరి ప్రజెంట్ నిజమైన రైతులకు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని కూడా చెప్పారు. మరి దానికి అనుగుణంగా ఇప్పటికే వ్యవసాయ యోగ్యమైన భూములకు సంబంధించి కూడా డాటా కూడా ప్రిపేర్ చేశారు వ్యవసాయ శాఖ అధికారులు. ఇప్పటికే ఇటు ఆర్థిక శాఖ కూడా డాటా కూడా అందింది. మరి దాని ప్రాతిపదికన ఈ నెల 3 నుంచి అందరు కూడా, అంటే ఏదైతే ఎంపిక చేసిన గ్రామాల్లో కూడా పూర్తయిందో మిగతా గ్రామాల్లో, అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 12,885 గ్రామాల్లో కూడా ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రోజు, అంటే రోజు విడిచి రోజు అన్ని కూడా మార్చి 31 వరకు రైతు భరోసా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కూడా షెడ్యూల్ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు చాలా మంది రైతులంతా కూడా కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ నెల, అంటే జనవరి 26న కూడా 4 పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేశారు. అంటే మండలానికి ఒక గ్రామాన్ని కూడా పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేశారు. మరి మిగతా గ్రామాల పరిస్థితి మాకెప్పుడు ఇస్తారంటూ కూడా కొంతమంది వ్యవసాయ అధికారులు కానీ, మరి గ్రామాల్లో కార్యదర్శి కూడా అడిగితే మాత్రం మాకు ఇంకా ప్రభుత్వం నుంచి సమాచారం లేదు, రాగానే ఇస్తామని చెప్పారు. చాలా మంది నుంచి కూడా మళ్ళీ రేషన్ కార్డు కోసం, ఎవరికైతే పేర్లు రాలేదో రేషన్ కార్డు కోసం, అదేవిధంగా ఇందిరమ్మ కోసం కూడా చాలా దరఖాస్తులు వచ్చాయి. మరి వాటిని ఇంకా స్క్రూటినీ చేయాల్సి ఉంది, మళ్ళీ సర్వే చేయాలి. సర్వే చేసిన తర్వాత ఎవరు నిజమైన లబ్ధిదారులు, ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి లేదు, మరి భూమి ఉండి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఎవరికి ఉందనే కూడా ఇంకా సర్వే చేయాల్సి ఉంటుంది. మరి యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా కొంతవరకు
పథకం అయితే డిలే అయ్యే అవకాశం ఉంటది. మరి మళ్ళీ సర్వే చేయాల్సి ఉంటది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి కొత్త రేషన్ కార్డు కోసం కూడా మళ్ళీ కొంతమంది పేర్లు రాని వారు కూడా మళ్ళీ దరఖాస్తు పెట్టుకున్నారు. మరి ఇదే విషయంపై 2-3 రోజుల నుంచి కూడా ఇటు గ్రామాల్లో కార్యదర్శిని అడుగుతున్నారు, మండలాల్లో ఎంఆర్ఓను ఎంపీడీఓని అడుగుతున్నారు. మరి ప్రభుత్వం నుంచి ఇంకా మాకు సమాచారం రాలేదని వెయిట్ చేయాలని కూడా వాళ్ళు చెప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంతమంది అయితే మరి తమకు పథకం వస్తుందా రాదా అని కూడా కొంతమంది రైతులు లబ్ధిదారులు కూడా కొంతమందికి ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి చూస్తున్నాం మనం రూరల్ లో మాత్రం. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ గానీ బీజేపీ కానీ ఒకటే ఆరోపిస్తున్నారు. మరి 4 పథకాలు కూడా జనవరి 20 ప్రారంభించారు. మరి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇదంతా కూడా తూతూ మంత్రంగా చేసి అక్కడక్కడ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ కూడా నిజంగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు అదేవిధంగా కొంతమంది రూరల్ పబ్లిక్ కూడా మాట్లాడుకునే పరిస్థితి. ఎందుకంటే ఒకేసారి పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండకపోవు, కానీ విడతల వారికి ఇలా చేయడం వల్ల మరి కొంతమంది లబ్ధిదారులు మాత్రం ఆందోళన వ్యక్తం అవుతుంది. మరి తమకు అభివృద్ధి ఫలాలు అందుతాయా లేదా, అంటే ఇటు రేషన్ కార్డ్స్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ ఇటు రైతు భరోసా కానీ తమకు వస్తుందా రాదా అనేపై కూడా కొంతవరకు సందేహాల్లో ఉన్నారు చాలా మంది పేదవారు రైతులు కూడా. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ప్రభుత్వం పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతవరకు గందరగోళం నెలకొంది రూరల్ లో. మనం చూసాం ఇటు జనవరి 26 కూడా పథకం ప్రారంభించినప్పుడు కూడా కొందరు పేర్లు రాని పరిస్థితి, కొందరికి మాత్రమే 4 పథకాలు ఇంప్లిమెంటేషన్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఎప్పుడు ఇస్తారు ఏందనిపై కూడా స్టేట్మెంట్ అయితే ప్రభుత్వం ఇస్తుంది. కానీ మరి దీనిపై కూడా లోపు అర్హులైన అందరికి ఇస్తారా లేదా, కొంతమందికి ఇచ్చే చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందా మరి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఆర్థిక బడ్జెట్ చూస్తే మరి ప్రజెంట్ మాత్రం అందరికి ఇచ్చే పరిస్థితి లేనట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆర్థిక శాఖ 8,900 కోట్లు కూడా రెడీ చేసింది ఈ 4 పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా. కానీ ఏ మేరకు లబ్ధిదారులకు అందుతుంది అనేది కూడా ప్రజెంట్ అయితే మాత్రం కొంతవరకు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి మరి వీటిన్నిటిపై కూడా నివృత్తం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక మార్చి 31 వరకు కూడా 4 స్కీములు పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినప్పుడు కూడా మరి వీటన్నిటిపై కూడా గ్రౌండ్ లెవెల్ అంటే ఇటు గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ మున్సిపాలిటీ కానీ ఇంకా అధికారులకు ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ దరఖాస్తు తీసుకున్నారు, సర్వే చేసి అవన్నీ ప్లాన్ చేసి పెట్టుకున్నారు. కానీ ఇంకా పై అధికారి నుంచి వారికి ఆదేశాలు వస్తేనే తాము ముందుకెళ్తామని మరి ప్రజెంట్ మాత్రం తాము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామని కూడా అధికారులు కొంతమంది ఇంటర్నల్ గా స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి దీనిపై కూడా కొంతమంది మరి లబ్ధిదారులకు మాత్రం కొంతవరకు ఆందోళన వ్యక్తం అవుతుంది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ప్రభుత్వం వెంటనే విస్తరించి వీటన్నిటిపై కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే మొదటి రోజు అంటే జనవరి 26 మొదటి రోజు మండలానికి ఒక గ్రామం చొప్పున దాదాపు 6,15,677 మంది లబ్ధిదారులు కూడా ప్రభుత్వం 4 స్కీములకు కూడా అమలు చేసింది. మరి ఇందులో దాదాపు 4,41,00,000 మంది రైతుల ఖాతాలు కూడా ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా పడింది. అంటే సంవత్సరానికి 12,000 అయితే ఒక విడతకి 6,000 చొప్పున వేస్తామన్నారు. దాదాపు 4,41,000 రైతుల ఖాతాలు కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు జమ చేశారు. మరి మరో 18,880 చొప్పున మంది రైతులకు కూడా అకౌంట్లకు కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా పడింది. మరి ఆయా గ్రామంలో దాదాపు 15,414 కుటుంబాలకు కూడా కొత్త రేషన్ కార్డ్స్, అదేవిధంగా 72,000 కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయి. అంటే ఇది ఒక రకంగా చూస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చాలా తక్కువ అన్నట్టు. అంటే ఒక మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేశారు. అందులో కూడా దాదాపు 60-70% మాత్రమే ఈ యొక్క 4 పథకాలు ఇంప్లిమెంటేషన్ అయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేషన్ కార్డ్స్ ఇష్యూ లేవు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా అంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మరి ప్రజెంట్ మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అర్హులైనకి ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మిగతా పథకాల ఇంప్లిమెంటేషన్ ఇంతవరకు డిలే కావడం వల్ల కొంతవరకు లబ్ధిదారులు కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. మరి వీటన్నిటిపై సీఎం రేవంత్ రెడ్డి గానీ సంబంధిత శాఖ మంత్రులు గాని కూడా వీటన్నిటిపై క్లారిటీ మరి ఎవరెవరికి ఇస్తారు ఏం చేస్తారనిపై కూడా పూర్తిగా ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కొంతవరకు మాత్రం ఈ యొక్క పథకాల డిలే చేయడం వల్ల అంటే మార్చి 31 వరకు అన్ని పథకాలు పూర్తి చేస్తారని చెప్తున్నారు. కానీ మరి వీటన్నిటిపై కూడా మరి ఎప్పుడు ఎవరికి ఇస్తారు ఏందనిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్.